హాయ్ హలో రైతు సోదరులకు నమస్కారం. మీరు చూస్తున్నారు ఎంబీ రైతు యూట్యూబ్ ఛానల్. నేను బిచ్చునాయక్ అండి. సో ఎవరైతే రైతు మిత్రులు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉన్నారో ఖచ్చితంగా రైతులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తోటి రైతులకు షేర్ చేయండి, ఒక లైక్ కూడా చేయండి. వీడియో వచ్చేసి మ్యాక్సిమం ఒక 2000+ లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. ప్రజెంట్ వచ్చేసి మనము జనవరి 6వ తారీఖులో ఉన్నాము ప్రజెంట్. సో ఈ వీడియో వచ్చేసి మేజర్గా 20 డోస్ అంటే ఇప్పటివరకు దగ్గర మనం మిరప పంటలో స్టార్టింగ్ నుంచి ఇప్పటికీ 4.5 నెలలుగా వస్తూ ఉంది. మిరప పంటకి ఇప్పటి వరకు మనము 20 డోసులు అనేది స్ప్రే చేయడం జరిగింది. ఇప్పటికి అంటే 19 డోసులు అయిపోయినాయి, 20వ డోస్కి వెళ్తూ ఉన్నాము. ప్రజెంట్ 20 డోసుల్లో దాదాపు చాలా మంచి టెక్నికల్స్, మంచి ఆర్గానిక్స్ స్ప్రే చేశాము. ఇంతవరకు ఒక ఎకరాకి దగ్గర 20+ అంటే ఒక ఎకరాకి కనీసం ఉన్న కాప్ సెట్ అయింది ఏదైతే ఉందో 20 నుంచి 25 క్వింటాల మధ్యలో కాప్ సెట్ అయి ఉంది ఆల్రెడీ. ఒక్కొక్క చెట్టుకి 1.5 kg ఎబో. ఇలాంటి సిచ్యువేషన్స్లో నెక్స్ట్ ఈ గ్రోత్ని కంటిన్యూ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. నెక్స్ట్ మంచి కాప్ సెట్ చేసుకోవాలి. ఇంకా ఎందుకు అనంటే దాదాపు ఇప్పుడు చాలామంది రైతులు మిరప పంట అంటే ఫస్ట్ క్రాప్ అనేది తెంపిస్తూ ఉన్నారు. కొంతమందికి కూలోళ్ళ సమస్యలు ఉన్నాయి, కొంతమంది వెయిట్ చేస్తూ ఉన్నారు, కొంతమంది మామూలుగా నాట్లలో ఉన్నారు. ఇలాంటి కండిషన్స్లో ప్రజెంట్ ఏదైతే ఉందో ఫస్ట్ కాప్ సెట్ అయిన దాన్ని దాంతోపాటు నెక్స్ట్ సెకండ్ క్రాప్ అనేది ఒకటి సెట్ అయి ఉంది. దాంతోపాటు నెక్స్ట్ ఫర్దర్గా ఇంకా కాప్ అనేది సెట్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. అందులో భాగంగా ఏదైతే ఉందో ఇప్పుడు ఈ మిరప పంటలో 19 డోసుల వరకు స్ప్రే చేసాము. నెక్స్ట్ 20 డోస్ స్ప్రే చేస్తా ఉన్నాం. దానికంటే ముందు లాస్ట్ 2 డోసులు ఏం స్ప్రే చేసాము అనే దాని గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఒకటి అంతకుముందు ఏదైతే ఉందో నల్ల తామర అటాక్ అయినప్పుడు అంతకుముందు ఒకసారి నేను ఏం చేశాను, గ్రాసియా అండ్ హనాబీ స్ప్రే చేసినప్పుడు నల్లి అండ్ నల్ల తామర దాదాపు కంట్రోల్లోకి వచ్చేసింది. ఆ తర్వాత మీరు చూసినట్లయితే గత 3-4 డోసుల నుంచి మీరు వీడియోలు చూస్తూనే ఉన్నారు, అంత ముందు నుంచి చూస్తున్నారు. ఒకసారి చూడండి, మిరప పంటకి నల్ల తామర అటాక్ అయితే దాదాపు కొనలు మాడిపోయి మిరప పంట మొత్తం ఎర్రగా అయిపోతూ ఉంటుంది. బట్ మీరు ఒకసారి చూడండి, మిరప పంట ఎక్కడ కూడా మీకు కొనలు మాడడం కానీ నల్లి ఎఫెక్ట్ కానీ నల్ల తామర ఎఫెక్ట్ కానీ లేదు. అలా మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాము ప్రజెంట్. సో అందులో భాగంగానే లాస్ట్ డోస్ ఏదైతే ఉందో ఆ తర్వాత గ్రాసియా హనాబీ తర్వాత ఒకసారి డిఫెండర్ ఆర్బిటాల్ స్ప్రే చేసాము. ఆ తర్వాత లాస్ట్ డోస్ వచ్చేసి ఏదైతే ఉందో మిరప పంటలో మనము వారధి స్ప్రే చేసాము. వారధి అండ్ హవాయి అది వచ్చేసి మనకి మేజర్గా పై ముడత, కింది ముడత, గ్రోతింగు అండ్ ఫ్లవరింగు ఇది వస్తుందని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. సో దానికి ఒక మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. ప్రజెంట్ అయితే ఆల్రెడీ మిరప పంట కంప్లీట్గా కాప్ సెట్ అయి ఉంది. తోట వాస్తవంగా చెప్పాలంటే మొద్దు బారిపోయి ఉంది. అలాంటి తోటను కూడా ఇప్పుడు మీకు గ్రోత్ అండ్ పూత చూపిస్తాను. యాక్చువల్గా దీనికి కాపు తెంపించుంటే ఇంకా బెటర్గా ఉంటుంది. బట్ ఇప్పుడు మనకి కూలీల సమస్య ఉంది కనుక ఒక వారం రోజుల తర్వాత తెంపిస్తూ ఉన్నాం. ఎందుకంటే బీహార్ బ్యాచ్ని మాట్లాడాము, బీహార్ వాళ్ళు రావాలి, తెంపాలి. ఇదంతా జరిగేసరికి మనకు దాదాపు సంక్రాంతి వచ్చేస్తుంది. సంక్రాంతి తర్వాత అవుతుంది దాదాపు. సో అప్పటి వరకు తోటనైతే అలానే వదిలేసి ముద్దు బారియలేం కదా. అందుకని చెప్పేసి కంటిన్యూ డోసులు వెళ్తూనే ఉండాలి. ఎట్ ద సేమ్ టైం ఉన్న దాంట్లోనే కాస్తో కూస్తో బెటర్ గ్రోత్ అనేది తీసుకొస్తూ ఉండాలి. అది ఇప్పుడు మనం చేయవలసింది. సో అందులో భాగంగా మనం లాస్ట్ డోస్ ఏదైతే ఉందో వారధి అండ్ హవాయి స్ప్రే చేశాం కదా, వారధి. సో దానికి గాను వస్తున్నటువంటి రిజల్ట్ ఎలా ఉంది, పై ముడత కింది ముడత ఎలా ఉంది, పోయిందా లేదా, ఇంకేమైనా నల్లి సమస్య ఉందా లేదా, ఇంకా గ్రోత్ వస్తూ ఉందా అని చూపిస్తాను. ఆ తర్వాత నెక్స్ట్ డోస్ ఏం స్ప్రే చేస్తే బాగుంటుంది అనే దాని గురించి మాట్లాడదాం. ఒకసారి చూపిస్తాను నేను. మీరు కనుక చూసినట్లయితే వాస్తవంగా మీకు ఒక్కటే ఎగ్జాంపుల్ చూపిస్తాను. పోయిన వారం వచ్చేసి మనము ఇగో ఈ కొమ్మను చూపెట్టాను నేను మీకు. ఇది గ్రోత్ వస్తూ ఉంది బ్రదర్ అని చెప్పేసి చూపెట్టాను. ఇప్పుడు చూడండి, ఇది ఇంకాస్త బెటర్గా పెద్దగా అయింది. సో నెక్స్ట్ వీక్ కల్లా దాని మీద ఇంకా బెటర్గా అయ్యి కాపు కూడా సెట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. దానితో పాటు మీరు చూడొచ్చు, ఇప్పుడు ఇంత కాపు సెట్ అయిపోయినా మీకు ఒకసారి కాపు చూపించాలి అని అంటే ఒకసారి చూడండి. చెట్టుకి దాదాపు దగ్గర ఇగో వంగిపోయినాయి మొత్తం కొమ్మలు, టోటల్ కాపే. సో ఇలాంటి కండిషన్లో ఈ చెట్టు వంగిపోయింది బరువుకి. మీరు ఎక్కడ ఏ కొమ్మను కదిలించినా కూడా అలానే ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మొత్తం కాపు సెట్ అయి ఉంది. ఇంత కాపు సెట్ అయిపోయినా కూడా మళ్ళీ మనకి పూత అనేది కనిపిస్తూ ఉంది, గ్రోత్ అనేది కనిపిస్తూ ఉంది. సో మేజర్గా మనము ఏదైతే ఉందో కింద కాపు సెట్ అవుతూనే ఉండాలి, దానితో పాటు పైన మనకి పూత అనేది కనిపిస్తూ ఉండాలి, గ్రోతింగ్ అనేది కనిపిస్తూ ఉండాలని చెప్పేసి మనం వీడియోలో మాట్లాడుకున్న విధంగానే ఒకసారి మీకు గ్రోతింగ్ పూత కనిపిస్తూ ఉందా, కింద కాపే పైన మళ్ళీ గ్రోతింగే. ఇలా కనుక మీరు కాపు సెట్ చేసుకుంటూ ముందుకెళ్తే మనం అధికంగా దిగుబడులు సాధించడానికైతే అవకాశం ఉంటుంది. ఒకసారి చూడండి, మీరు గమనించినట్లయితే మొత్తం ఇదంతా గ్రోతే.
ఆ గ్రోత్కి వస్తున్నటువంటి పూత, ఒకసారి పూత కూడా గమనించండి. టైం 9:30 దాదాపు అవుతా ఉంది. మీరు గమనించినట్లయితే మొత్తం పూత కనిపిస్తూ ఉంది, గ్రోతింగ్ అండ్ పూత. ఇదే కాదు, మీరు ఎక్కడైనా చూడొచ్చు, తోట మొత్తం ఇలానే ఉంది. పైన కింద కాపే ఉంది, పైన మనకి గ్రోతింగ్ అండ్ పూత ఉంది. సో ఇది ఇలా రావడానికి మనం లాస్ట్ డోసెస్ ఏదైతే ఉందో, నల్ల తామర ఉన్నప్పుడు గ్రాసియా హనాబీ స్ప్రే చేసాము. ఆ తర్వాత మనము నెక్స్ట్ వచ్చేసి డిఫెండర్ ఆర్బిటారు, ఆ తర్వాత వారధి స్ప్రే చేసాము. రెగ్యులర్గా ఎవరైతే రైతులు వీడియో ఫాలో అవుతా ఉన్నారో వాళ్ళకైతే ఒక క్లారిటీ ఉంటుంది మనం పర్ఫెక్ట్గా చేసామా లేదా అని. కింద కాపే ఉంది, మళ్ళీ పైన మీరు చూసుకున్నట్లయితే గ్రోత్ పూతనే ఉంది. ఒకసారి గమనించండి, ఇదంతా మనకి వారధికి వస్తున్నటువంటి పూత అండ్ కాపు. ఒకసారి గమనించండి, అంతా దూరం వెళ్ళలేము, మొత్తం పూతే కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూడండి, ఈ చెట్టుకి జూమ్ చేసి చూపిస్తూ ఉన్నాను. ఆ చెట్టుకు పూత చూడండి చాలా దూరంలో ఉంది, అయినా కూడా జూమ్కి ఆ పూత ఎంత ఎక్సలెంట్గా కనిపిస్తుంది చూడండి. ఒకసారి అంత కాప్ సెట్ అయిపోయినా కూడా గ్రోతింగ్ పూత అనేది అలానే ఉంది. ఒకసారి గమనించండి. మళ్ళీ ఒకసారి చూడండి, ఇక్కడ కనిపిస్తూ ఉంది మొత్తం పూతే. అలాగే ఇక్కడ మీరు కాపు చూసుకోవచ్చు, కాపు కూడా మొత్తం బ్రహ్మాండంగా సెట్ అయి ఉంది. సో ఇలాంటి కండిషన్స్లో ఈ వస్తున్నటువంటి పూతని చూడండి, పూత కింద కాపు ఇంత ఉంది, దాంతోపాటు పూత ఉంది, రెండు ఉన్నాయి. అంటే కాపు వచ్చిన కాపు అలానే ఉంది, ఎట్ ద సేమ్ టైము నెక్స్ట్ కాప్కి మనము ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా కాపు సెట్ చేసుకుంటూనే ఉన్నాము. ఎందుకంటే ఇప్పుడు తోట తెంపించేంత వరకు తోటని అలానే ఉంచుకోలేం కదా. సో అందుకని చెప్పేసి ఇదంతా ప్రాసెస్. సార్ చూడండి, మొత్తం కాపే ఉంది, మళ్ళీ పూతే ఉంది. ఇదంతా పూత, కింద చూసుకుంటేనే మొత్తం కాపు. ఇలా ఈ డోసెస్ మనము పర్ఫెక్ట్ డోస్ టు డోస్ స్ప్రే చేసుకోగలిగితే మనకు ఇలా సెట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కంపల్సరీగా మీరు కనుక ఇలా ఫాలో అయితే 100కి 100% రిజల్ట్ అయితే గ్యారంటీగా ఉంటుంది, అందులో డౌటే లేదు. అయితే మీరు చూసారు కదా, మిరప తోటలో కింద కాపు ఉంది, పచ్చికాయ ఉంది, పండుబారిన కాయ ఉంది, దాంతోపాటు ఇగురు ఉంది, దానితోపాటు పూత ఉంది. దీన్ని ఇలానే కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలి. అలా కనుక వెళ్తేనే మనకి ఉన్న కాపు దాంతోపాటు ఇంకా వచ్చే కాపు ఈ రెండు కలిస్తేనే మనకు దిగుబడి పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనము జనవరి 1st వీక్లో ఉన్నాము. నెక్స్ట్ సంక్రాంతి ఇంకో 1 వీక్ అయితే దాదాపు ఆ టైం కల్లా, అంటే ఇప్పుడు తెంపియడం స్టార్ట్ చేస్తాము. ఆ తర్వాత మళ్ళీ ఫర్దర్గా ఇప్పుడు ఇంత బాగున్న తోట తెంపించిన తర్వాత కొంచెం మొద్దు బారుద్ది, అయినా సరే ఆ టైంలో కంపల్సరీగా యూరియా వేసుకొని ఆ తర్వాత నీళ్లు కట్టేసి మళ్ళీ ఈ డోసెస్ ఏదైతే ఉన్నాయో స్ప్రే చేసి గ్రోత్ ఏదైతే ఉందో గ్రోత్ని తీసుకొచ్చి మళ్ళీ కాపు సెట్ చేయాలి. ఇప్పుడున్న కాపు ఆ తర్వాత మనం ఏదైతే ఉందో తెంపిస్తాం కనుక చెట్టు కొంచెం ఫ్రీ అవుద్ది. ఫ్రీ అయినప్పుడు కంపల్సరీగా మనకి ఇంకా ఒక కాపు సెట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అది కనుక సెట్ చేసుకోగలిగితే కనీసం ఒక 8-10 క్వింటాలు కూడా సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడే పోయింది ఏం లేదు. ఈ సంవత్సరం వాతావరణం కొంచెం బెటర్గా ఉంది. అధికంగా నల్ల తామర ఎఫెక్ట్ చూపించింది తప్పించి మిగతా అన్ని విషయాల్లో బాగానే ఉంది ఈ సంవత్సరం. సో ఇలాంటి కండిషన్స్లో కంపల్సరీగా ఇప్పుడు వెదర్కి ఎఫెక్ట్ ఏం లేదు. ఇప్పుడు నల్లి కొంచెం కంట్రోల్లోకి వస్తూ ఉంది. ఇప్పటి నుంచి కనుక మీరు పర్ఫెక్ట్గా ఒక 4 డోసులు కనుక స్ప్రే చేసుకోగలిగితే బ్రహ్మాండమైన కాపు సెట్ తీయొచ్చు కంపల్సరీగా. చాలామంది రైతులు ఇప్పుడు తోట తెంపిస్తూ ఉన్నారు. ఆ తోట తెంపించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక్కసారి మీరు నీళ్లు కట్టేసిన తర్వాత ఒక కట్టన్నర యూరియా వేసేసి ఆ తర్వాత ఒకసారి డిఫెండరు, ఒకసారి వారధి, ఒకసారి సఫారీ, ఈ 3 డోసులు కనుక పర్ఫెక్ట్గా మీరు స్ప్రే చేసుకోగలిగితే తోట తెంపించిన తర్వాత ఒకవేళ మీ తోట మొద్దుబారిపోయినా కూడా గ్రోత్ లేదు అని చెప్పేసి అనుకున్నా కూడా మళ్ళీ మీ మిరప పంటని ఇంత గ్రీష్గా ఇంత నీట్గా తీసుకురావచ్చు, ఇంత కాపు సెట్ చేయొచ్చు. బరాబర్గా రాసి పెట్టుకోండి. సో నేను చేస్తున్నది అదే కదా, మీరు చూస్తూ ఉన్నారుగా, వీడియో టు వీడియో చూస్తూనే ఉన్నారుగా. చాలామంది కొనలు మాడుతూ ఉన్నాయి, మిరప తోటలు అంతే ఆగమవుతా ఉన్నా అని చెప్పేసి అంటూ ఉన్నారు. మీరు అంతకుముందు నా వీడియో చూశారు, 2-3 మొన్న వచ్చిన వీడియో. ఇప్పుడు ఈ వీడియో చూడండి, ఈ తోటను చూడండి, వీడియో కాదు, ఇప్పుడు కంప్లీట్గా తోటను చూడండి. ఎక్కడైనా మీకు మొద్దుబారిపోయినట్టు కానీ లేదంటే కొనలు మాడుతున్నట్టు, కొనలు మాడితే నేను దాస్తే దాగేది కాదు, అది ఎమ్మటే తోట ఎర్రగా కనిపిస్తూనే ఉంటుంది. ఆ ప్రాబ్లం లేదు. ఎక్కడ ఎలాంటి పండాకు తెగులు సమస్య లేదు, ఎక్కడ బూడిద తెగులు సమస్య లేదు, ఎక్కడ తోట ఎర్రగా అయినట్టు లేదు, మొత్తం గ్రీనిష్గా ఉంది, కాపు వస్తూ ఉంది, దానితో పాటు కింద కాపు ఉంది. ఇలా మెయింటైన్ చేసుకుంటూ మీరు జనవరి ఎండింగ్ వరకు మ్యాక్స్ టు మ్యాక్స్
ఇంకా బెటర్గా ఇలానే ఉంటే ఫిబ్రవరి ఫస్ట్ వీక్ వరకు కూడా కొంచెం ఒక ప్రాసెస్లో వెళ్ళగలిగితే 8-10 క్వింటాలు సెట్ చేసుకోవచ్చు. 8 ఉన్న కాప్కి ఇంకా 8-10 క్వింటాలు కాప్ సెట్ చేస్తే అప్పుడు ఈజీగా 30 క్వింటాలు దాటిపోతుంది. అది 30 అవుద్దా 35 అవుద్దా అనేది తర్వాత సంగతి. ఇలా అయితే ఖచ్చితంగా చేసుకోగలరు. 100కి 100%. ప్రజెంట్ ఏదైతే ఉందో మనము నెక్స్ట్ డోస్ ఇప్పుడు ఇంతవరకు అయితే మనం వారధి స్ప్రే చేసాము. వారధికి ఇప్పుడు పూత వస్తూ ఉంది, మొద్దుబారిపోయిన తోట. మీరు పోయినసారి గమనించినట్లయితే పోయిన వీడియోలో మీకు గ్రోత్ అంతగా కనబడలేదు, పూత కూడా అంత కనబడలేదు. ఇప్పుడు కొంచెం బెటర్గా కనిపిస్తూ ఉంది. ఇంత కాప్ కింద సెట్ అయిపోయి ఉన్నా కూడా, కొనల వరకు కాసినా కూడా ఇంకా పైన గ్రోత్ వచ్చింది అని అంటే దాని పర్ఫార్మెన్స్ బెటర్గా ఉన్నట్టే. అదే ఒకవేళ ఆ చెట్టు కనుక ఖాళీగా ఉన్నట్లయితే, కింద కాయ లేకుండా ఉన్నట్లయితే ఇంకా బెటర్గా వచ్చేది. బట్ ఇంకా కింద ఉండాల్సినంత కాయ ఉంది కనుక ఆ రిజల్ట్ అప్పటి వరకు అయితే. సో నెక్స్ట్ ఈ ఎలాగూ తోట తెంపేయడానికి నాకు ఈజీగా ఒక 1 వీక్ పడుతుంది, ఎందుకంటే కూలోళ్ళు రావాలి. అప్పటి వరకు మనం దీన్ని అలానే ఉంచలేం కనుక నెక్స్ట్ డోస్ వచ్చేసి దీనికి నేను మళ్ళీ ఈ వస్తున్నటువంటి పూతని కొంచెం బెటర్గా కాప్ సెట్ చేసుకోవడానికి, ఇప్పుడు వచ్చే పూత దాదాపు ఏదైతే ఉందో 100కి 100% కాపుగా మారడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు పూత రాలడానికి అవకాశం ఉండదు, మొబ్బులు లేవు. అలాగే దాంతోపాటు ఎండలు కొంచెం బెటర్గా ముదురుతూ ఉన్నాయి. దాంతోపాటు ఈ తుఫాన్ ఎఫెక్ట్స్ లాంటివి ఏం లేవు కనుక వచ్చినటువంటి పూత దాదాపు 90% కాయగా మారడానికి అవకాశం ఉంటుంది. అందుకని చెప్పేసి కాస్తో కూస్తో బెటర్గా పూత వచ్చిన బెటరే కదా అని చెప్పేసి నేను ఈ డోస్ వచ్చేసి అంతకుముందు డిఫెండర్ ఆర్బిటారు, మొన్న వారధి, ఇప్పుడు వచ్చేసి నేను ఏదైతే ఉందో మన సఫారీ స్ప్రే చేస్తూ ఉన్నాను. సో ఇది వచ్చేసి మీకు ఆల్రెడీ తెలుసు దీని గురించి. పై ముడత కింది ముడతను క్లీన్ చేస్తుంది ఉంటే. ఇప్పుడు దీంట్లో లేదు కనుక పెద్ద ఎఫెక్ట్ ఏం కనబడదు. ఉంటే మాత్రం 100% క్లీన్ చేస్తుంది. తోట చాలా నీట్గా బ్రహ్మాండమైన గ్రోత్ వస్తుంది. దానితో పాటు ఈ వస్తున్నటువంటి పూత ఏదైతే ఉందో, గ్రోత్ ఏదైతే ఉందో దాన్ని ఇంకా డబల్ చేస్తుంది. డబల్ చేసినప్పుడు ఆటోమేటిక్గా పూత పెరిగినప్పుడు కాపు కూడా పెరగాల్సిందే 100%, అందులో డౌటే లేదు. సో అందుకని చెప్పేసి ఈ సఫారీ స్ప్రే చేస్తూ ఉన్నాను. మీకు ఎప్పుడు కాప్ సెట్ చేసుకోవాలి, తోట నీట్గా ఉంది, కాప్ సెట్ చేయాలి అని చెప్పేసి అనిపిస్తే దీనితో పాటు 919 కానీ, బోరాన్ కానీ, లేదా అగ్రోమిన్ మ్యాక్స్ కానీ, లేదా అగ్రిప్రో కానీ కలిపేసుకొని స్ప్రే చేసుకోండి. ఇది స్ప్రే చేసిన ఒక వారం తర్వాత మీ మిరప పంటను చూడండి ఎంత కాప్ సెట్ అవుద్ది అనేది, లేదా ఎంత పూత వస్తుంది అనేది. ఆ పూత మీద కామన్గా మీరు డెలిగేట్ లాంటివి స్ప్రే చేస్తే మొత్తం కాపుగా సెట్ అవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది. సో ఇదండి పరిస్థితి. నెక్స్ట్ ఏదైతే ఉందో ఈ ప్రజెంట్ ఇలా ఉంది, కాప్ సెట్ అయి ఉంది కనుక తోట తెంపిస్తాము. తెంపించిన తర్వాత ఫర్దర్గా నెక్స్ట్ ఏదైతే ఉందో సంక్రాంతి తర్వాత దీన్ని మళ్ళీ ఇలా ఉన్న మిరప పంటని ఇలానే కంటిన్యూ చేసుకుంటూ ఇంకొక వారం 15 రోజులు కానీ లేదంటే 20 రోజులు కానీ, పాసిబుల్ అయితే ఇంకో 1 నెల రోజులు, సంక్రాంతి నుంచి 1 నెల రోజులు కూడా చేయొచ్చు. ఎందుకు అనంటే వెదర్ అనుకూలంగా ఉంది, నల్లి తీవ్రత ఉన్నా కూడా దాన్ని కంట్రోల్ చేసుకోగలుగుతున్నాము. సో దాన్ని ఇలానే ఒక 1 నెల రోజులు కనుక కంటిన్యూ చేసుకోగలిగితే బ్రహ్మాండమైన కాప్ సెట్ అవుద్ది. సో అదైతే నేను చెప్తా ఉన్నాను. ప్రజెంట్ ఈ వీడియోలో మనము సఫారీ స్ప్రే చేస్తూ ఉన్నాము. నెక్స్ట్ సఫారీ స్ప్రే చేసిన తర్వాత తోట తెంపేయడమేగా. అయినా తోట తెంపిస్తున్నారు కదా బ్రదర్, ఎందుకు స్ప్రే చేస్తున్నారంటే ఇప్పుడు మరి చేసేది ఏం లేదు, ఉన్న పూతని కాస్త బెటర్గా చేయడమే, అంతకంటే ఏం లేదు. కొంచెం బీహార్ వాళ్ళు వస్తూ ఉన్నారంటే, వాళ్ళు వస్తే కాకుంటే ఇప్పుడు మన వాళ్ళేమో కామన్గా అటు ఇటు చేస్తూ ఉంటారు. బీహార్ వాళ్ళు కొంచెం ప్రాపర్గా తెంపుతారంట. చూద్దాం ఎలా తెంపుతారో ఈసారి, నేను కూడా చూస్తాను. సో అది పరిస్థితి అండి. నెక్స్ట్ వీడియోలో వచ్చినప్పుడు కంపల్సరీగా తోట ఎలా ఉంది అప్పటికే తెంపడం స్టార్ట్ చేస్తాం కనుక ఫర్దర్గా ఏ మందులు స్ప్రే చేస్తే ఇంకా బెటర్గా వస్తుంది తోట, నెక్స్ట్ ఇంకో కాప్ సెట్ చేసుకోగలం అనేది ఇంకో వీడియోలో అయితే మాట్లాడదాము. నల్ల తామర ఎఫెక్ట్ కనుక మీకు ఉన్నట్లయితే ఏం భయపడాల్సిన అవసరం లేదు. తోటలు కొనలు మాడిపోయి మొద్దుబారినా కూడా తోటలు రికవరీ అవుతాయి. అనవసరంగా వదిలిపెట్టేసి ఇంతవరకు పెట్టుకున్న పెట్టుబడులన్నింటినీ లాస్ కామాకండి. ఒక్కసారి డిఫెండర్ ఆర్బిటార్తో పాటు జంపు కనుక మీరు కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే ఖచ్చితంగా అది రికవరీ అవుతూ ఉంది. రికవరీ తోట మళ్ళీ గ్రీనిష్గా నీట్గా ఇలా వస్తూ ఉంది. 100% రాసి పెట్టుకోండి. ఆ తర్వాత మీరు కామన్గా ఇవి స్ప్రే చేసుకోగలిగితే కాప్ సెట్ అవుద్ది. అనవసరంగా మాడిపోయింది కదా ఏం చేస్తాంలే అని చెప్పేసి వదిలేమాకండి. వదిలేస్తే ఇన్ని రోజులు కష్టపడ్డంత కష్టం వృధా అవుద్ది, పైసలు వృధా అవుతాయి. 1-2 డోసులు స్ప్రే చేసుకోగలిగితే రికవరీ కనీసం ఉన్నదానికి ఇంకో 8-10 క్వింటాలు అయితే కాప్ సెట్ చేసుకోవచ్చు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఎవరికైనా రైతులకి కాయమచ్చ సమస్యలు అవుతూ ఉన్నాయి అని చెప్పేసి కనుక అనుకుంటే మాత్రం అమిస్టార్ ట్యాప్ కానీ లేదంటే ఆర్మచూరా కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి కలిపి స్ప్రే చేసుకోండి. దీని కాంబినేషన్గా మీరు కావాలనుకుంటే ప్లాంటోమైసిన్ కలిపి స్ప్రే చేసుకోవచ్చు. అదైతే చెప్పగలను. నెక్స్ట్ ఫర్దర్గా ఇక్కడ నుంచి ఎలా వెళ్ళాలి అనేది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.